సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమస్త సృష్టిని సృష్టించిన మనందరి కనతండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి ఆయన కుమారుడు ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆశ ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సిచ్యువేషన్ ఎలాంటిదని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం అందరము కనురెప్పలతో భారం మోస్తూ ఉండేటటువంటి వేళ ఇది, అవునా కదా? కనురెప్పల మీద కనీసం తక్కువ ఒక 50-60 కేజీల మూటలు ఉంటాయి. దాన్ని ఎత్తటం కొంచెం కష్టం. అలాంటి తరుణంలో వచ్చాం కాబట్టి కొంచెం ఆ మూటలని పక్కన పడేసేటటువంటి ప్రయత్నం చేసి వినండి. మంచి ట్విస్ట్ మీరు వింటారు. ట్విస్టెడ్ స్టోరీస్ అన్నా, ట్విస్టెడ్ ఏదన్నా ఫిలిమ్స్ అన్నా భలే సక్సెస్ అవుతాయి కదా, అందుకోసమే విందాం జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చారు. మనం నడుస్తున్నటువంటి ఈ భూమి మీదనే ఆయన నడిచారు. ఆయన జీవితకాలం వచ్చేసి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికారు. మీ అందరికీ నా క్వశ్చన్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన్ని ఎవరైనా చూశారా? ఎవరైనా చూశారండి? మేమైతే చూడలేదు అని అనకండి. ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు చూశారా అంటున్నాను. చూశారా? ఎంతమంది చూసి ఉంటారు? చాలామంది చూశారు. చాలామంది చూశారు కదా. అయితే చూసిన సంగతిని గురించి చూశారు అని మనం చెప్పటం కంటే కూడా చూసినటువంటి వారు చెబితే బాగుంటుంది. వాళ్ళు అందులో ఒక ఆయన చాలా వెరైటీగా చెప్పాడు. అనమాట. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల వరకు సరదాగా చదివి వినిపిస్తారా? 1 యోహాను పత్రిక. ఈ కుర్చీ ఖాళీ అయింది. సరదాగా మాట్లాడేసుకుందాం. సీరియస్గా మాట్లాడేసుకుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. సరేనా? చదవాలి ఎవరైనా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి బాగా వినండి. ఎవరి గురించినది? జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏదైతే ఉండెనో మేము ఏదైతే వింటిమో, ఏం చెప్తున్నాడు ఆయన? కన్నులారా ఏదైతే చూసితిమో, ఏది నిదానించి కనుగొంటిమో. ఎంత బాగా చెప్తున్నాడు చూసారా? మా చేతులు దేనిని తాకి మరీ చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. నెక్స్ట్ లైను. ఆ జీవము ప్రత్యక్షమైనటువంటి ఆ జీవాన్ని మేము తాకాము, మేము చూశాము, కండ్లారా చూశాము, చేతులారా తాకాము అని ఎంత బాగా చెప్తున్నాడు. చాలా బాగా చెప్తున్నాడు కదా.
మనసులో పెట్టుకోండి. ఈరోజు పాఠం ఎట్లాంటిది అంటే, ఇప్పుడు నేను చెప్పే కొన్ని రిఫరెన్స్‌లు అలా హృదయంలో పెట్టుకొని మెసేజ్‌కి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఉంటది. మధ్యలో ట్విస్ట్ ఉంటది. ఆ ఫస్ట్ హాఫ్ మీరు గుర్తుపెట్టుకుంటేనే సెకండ్ హాఫ్ మజా ఉంటది. ఫస్ట్ హాఫ్ గుర్తు లేదనుకో మజా ఉండదు. ఏమోలెండి నిద్ర మత్తులో ఉన్నాం. అన్నం తినేసున్నాం కాబట్టి ఫస్ట్ హాఫ్ బాయ్ అన్నారనుకో సెకండ్ హాఫ్ కూడా గయాబ్ అయితది. అర్థం కాకుండా పోతది. ఓకేనా? మంచి ట్విస్ట్ ఉంటది. సో, మొత్తానికి ఇక్కడ ఏమన్నాడు? చేతులతో తాకాము, కళ్ళతో చూసాము, నిదానించి కనుగొన్నాము. మేము చూసాము ప్రత్యక్షమైనటువంటి ఆ జీవాన్ని మేము చూసామబ్బా! మేము చూసాము అంటున్నాడు. ఎవరు? మాట్లాడుతుంది ఎవరు? యోహాను గారు. ఈ యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అయితే కాదుగా. ఈయన గురించి అడ్రస్ చేసేటప్పుడు ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువు వారికి ప్రియ శిష్యుడు అని అడ్రస్ చేస్తారు. ఎలాంటి శిష్యుడు? ప్రియ శిష్యుడు కదా. మరొక మాట, మామూలుగా ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు, ఆయన అందరితో పాటు ఉన్నప్పుడు అందరూ చూశారు. అంత అంత దానికెందుకు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభును బాగా చూసి ఆయన గురించి అనేకులకు చెప్పిన ఒక స్త్రీ ఉంటుంది. ఆవిడ పేరు ఏం పేరు చెప్పండి? సమరయ. ఎలాంటి స్త్రీ ఆవిడ? పరిశుద్ధమైన హృదయం కలిగిందా? శుద్ధ హృదయం కలిగినటువంటి స్త్రీ అంటావా? కాదు కదా. ఒక రకంగా చెప్పాలంటే విభిచారి, అంతేనా కదా, వేశ్య టైపు. అలాంటి స్త్రీ యేసు ప్రభును చూసి యేసు ప్రభు మాటలు విని పరిగెత్తుకుని పోయింది ఊరిలో. అందరిని పట్టుకొచ్చింది. చూసింది అని చెప్పడానికి చెప్తున్నానులే, చాలా మంది చూశారు. పర్టికులర్గా కొంతమంది మనకు గుర్తుంటారు కదా అని చెప్పేసి వాళ్ళని ఐడెంటిఫై చేస్తా ఉన్నాను. ఆవిడ చూసింది. అలాగే చాలా మంది చూశారు. పిలాత్ అయితే ఆయన పక్కన నుంచున్నప్పుడు అడుగుతాడు. ఎలా అడుగుతాడు అని అంటే, మనం మామూలుగా బైబిల్ చదివేటప్పుడు నార్మల్గా చదువుతాం, కానీ పిలాత్ ఎవరు చెప్పండి? పిలాత్ ఎవరండి? రాజు కదా. రాజు కదా. మరి రాజు దిక్కుముక్కు లేని వ్యక్తి వచ్చేసి ఆయన ముందు నిలబడి నేను రాజుని అన్నాడు అనుకో, ఈ రాజుకి ఎట్లుంటది చెప్పు? ఎట్లుంటది? మనం బైబిల్లో చదువుతాం 18వ అధ్యాయం యోహాను సువార్తలో, నువ్వు రాజువా అని ఎవరు అడుగుతారు? పిలాతు అడుగుతాడు. నువ్వు రాజువా? ఇట్లా అడగడండి, ఇట్లా అడగడు. నువ్వు రాజువా అంటాడు అంతే. ఎట్లుంటుంది ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎటకారంగా ఉంటుంది అనమాట. ఎట్లుంటుంది? అబ్బా నువ్వు రాజువా? నువ్వు 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 రాజువా? ఆ యాంగిల్ అనమాట అయింది. ఎందుకు? తనని తాను చూసుకుంటే, అరే రాజు అంటే కూడా అవగాహన లేనంత అజ్ఞానినా నేను? ఎందుకంటే నేనే రాజుని, నువ్వు రాజువా అనే యాంగిల్ అడుగుతున్నాడు. ఆయన ఏమడిగినా కూడా మొత్తానికి ఆయన చూశాడుగా. ఎవరు చూశారు? అన్యులు కూడా చాలామంది చూశారు యేసుక్రీస్తు ప్రభుల వారిని కదా. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి ఆయన భుజాన సిలువను వేసి ఆ సిలువ మోపించుకుంటూ తీసుకెళ్ళి కొరడాలతో కొట్టుకుంటూ చూడటం ఒక రకం, ఆయన చెప్పింది వినటం ఒక రకం, ఆయన్ని తాకటం ఒక రకం, ఆయన్ని కొట్టడం ఇంకో రకం. అవునా కదా. కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఎక్కడికి? గోల్గొతా పర్వతం మీది వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఎవరు వాళ్ళు? యూదులు కాదు. ఎవరు? సైనికులు, రోమా సైనికులు. అంటే వాళ్ళు కూడా చూశారు ఎవరిని? వాళ్ళు కూడా చూశారు. సిలువేశారు, మొత్తానికి చంపేశారు. చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత 3వ దినాన పునరుద్ధరణుడయ్యాడు. 3వ దినాన పునరుద్ధరణుడయ్యాడు. ఆ తర్వాత ఎవరైనా చూశారా? ఆ తర్వాత ఎవరైనా చూశారా? మీరు చెప్పండి. ఫస్ట్ చూసింది ఎవరు చెప్పండి? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి చూసింది ఎవరు? ఎవరు? మగ్దలేనే మరియ గారు చూశారు. చూశారు కదా. ఆ తర్వాత ఎవరు చూశారు? శిష్యులు చూశారు.
ఆ తర్వాత ఎవరు చూశారు? ఆ తర్వాత ఎవరు చూశారో మేము చూడలే. అంతేనా? ఆ తర్వాత ఎవరు చూశారో మేమైతే చూడలే. ఎవరెవరు చూశారో, ఎంతమంది చూశారో, చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనకు పౌలు గారు చెప్తా ఉంటారు. ఒక్కసారి కొరింథీ పత్రిక తీయండి. మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. మూడు నుంచి తెరిచారా అందరూ? నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును, అంటే కేఫా అంటే ఎవరు? పేతురు గారు. కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, ఆ తర్వాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట అంటే అర్థం ఏంటి? అందరికీ కడపట అంటే అర్థం ఏంటి అండి? లాస్ట్, చిట్ట చివర, అందరికీ కడపట. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా కనబడ్డాడు అని మాట్లాడుతుంది ఎవరు? పౌలు గారు. ఆ కాలంలో పుట్టి ఉన్నటువంటి నాకు కూడా కనబడేను అంటే ఇప్పుడు ఎంతమంది చూశారు? ఎవరెవరు చూశారు? చాలా మంది చూశారు కదా. చాలా మంది చూశారు కదండి. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరిని? యేసుప్రభుని కాదు, యేసుప్రభుని చూశామన్న వాళ్ళని చూసారా? యేసుప్రభుని చూశాం అనే వాళ్ళని చూసారా అంటున్నా. టీవీలలో, ఛానల్స్లలో, యూట్యూబ్లలో చెప్తా ఉంటారు కదండి. చూడలే మీరు? రీసెంట్గా ఆ వ్యక్తి పేరేం పేరో, జోసియా కృషిపాల్ అనుకుంటా. కృషిపాల తెలుసా? వాడు పాస్టర్గా ఉండి కొన్నాళ్ళు పొరడే ఒక పాట కూడా రాసి, ఆ తర్వాత కరుణాకర్ సుగుణ ఒళ్ళో కూర్చొని చక్కగా నిందలు వేస్తూ దేవుని గురించి ఇష్టానుసారంగా, యేసుప్రభు గురించి, దేవుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడి, ఆ తర్వాత సడన్గా కాస్త పెర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ యూట్యూబ్ ఛానల్లో నాకు యేసుప్రభు కనపడ్డాడు. కనపడి, నేను చాలా బాధపడుతున్నా బిడ్డ నీ గురించి, నువ్వు ఇలా మారిపోవటం ఏం బాలేదు, నువ్వంటే నాకు ఎంత ఇష్టం, కానీ నేను చాలా బాధపడుతున్నా బిడ్డ అని చెప్పగానే దేవుడు నాకు కనబడ్డాడు. యేసుప్రభు దేవుడు నాకు కనబడ్డాడు. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను, క్రైస్తవ సమాజానికి క్షమాపణ అడుగుతున్నాను అని అనగానే, క్రైస్తవ్యంలో పెద్ద పెద్ద అనుభవజ్ఞులైన, జ్ఞానవంతులైనటువంటి పండితులు ఉన్నారు కదా, క్రైస్తవ పెద్దలు ఉన్నారుగా, ప్రస్తుతం క్రైస్తవ్యానికి దిక్కులు ఉన్నారుగా, వాళ్ళు
వాహువా వహువా మన దేవుడు ప్రత్యక్షమయ్యిండు, మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి అని చెప్పేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఆయన గురించి నేను నమ్ముతున్నాను బ్రదర్, నీకు దేవుడు కనిపించాడు అంటే నేను నమ్ముతున్నాను, నీకు దేవుడు కనిపించాడు అంటే నేను నమ్ముతున్నాను అని చెప్పేసి ఆయన్ని కాస్త హైలైట్ చేశారు. వాళ్ళ స్టూడియోకు పిలిపించుకొని మరి కౌగులించుకొని చక్కగా ఆలింగనం చేసుకొని ప్రశాంతంగా 4 మాటలు మాట్లాడేసి, దేవుడు నేను దర్శించాడు బ్రదర్, నీకు తిరుగులేదు పో, అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయారు. రీసెంట్గానే నిన్ననో మొన్ననే చూశాను నేను. అదే కురిసిపాలు అతను ఏం చేస్తున్నాడు అని అంటే, నాకు ఏ దేవుడు కనబడలేదు, గదంతా ఉట్టి అబద్ధమే, ఎర్రి గొర్రెలు చేద్దామని చెప్పేసి గట్ల చెప్పినా అన్నాడు. నిన్న మొన్ననే కదా. ఇది ఎందుకు చెప్పినానంటే, వాక్యం ఎంత నిజమో మనకు అర్థం కావాలి. వాక్యాన్ని తప్ప ఇంకెవ్వరిని ఆఖరికి అక్కడ కూర్చున్న జానన్నను కూడా నమ్మకండి, ఆ తర్వాత నన్ను కూడా నమ్మకండి. అవునా? ఎవరిని నమ్మాలి? కానీ ఈ మధ్య నేను మనుషుల్ని నమ్మిన. రీసెంట్గా చనిపోయినటువంటి వ్యక్తి, మరి పోలీసులేమో తాగి చచ్చిపోయాడు అంటున్నారు, మన క్రైస్తవులేమో చంపేశారంటున్నారు. ఏది నిజమో ఆ దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ ఆయన మాటల్లో నాకు అర్థమైన విషయం ఒకటి, నేను తెలుసుకున్న విషయం ఒకటి, ఆయన మాత్రమే కాకుండా మిగతా చాలామంది క్రైస్తవ పండితులు చాలా అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళ మాటలు విని నా మనోనేత్రాలు వెలిగిపోబడ్డాయి. ఫైనల్గా నేను తెలుసుకున్నా, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే అని. నిజం, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే. నా మనోనేత్రాలు తెరిచేలా మాట్లాడారు వాళ్ళు. వాళ్ళ మాటలు విన్న తర్వాత ఎస్, మీరు నమ్మట్లే, యేసుప్రభు దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఏమంటే యేసుప్రభు దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఒక్కరేనా? ఇంకెవరు నమ్మట్లేరా? నమ్మట్లే? మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతున్నాను యేసుప్రభు దేవుడు అని. కాకపోతే వీళ్ళందరూ చాలా బాగా చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి యేసుప్రభు దేవుడు అనే విషయం అర్థమైంది, కానీ అపోస్తలులందరూ మాత్రం అబద్ధాలే చెప్తున్నారు. బైబిల్లో ఉన్న అపోస్తలులందరూ అబద్ధాలే చెప్తున్నారు. అపోస్తలులు చెప్పిన అబద్ధాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయట పెడతా నేను. వీళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, అపోస్తలులకి ఏం తెలియదు. నిజం. ఆ కాలంలో అజ్ఞానపు కాలం, అపోస్తలులకి ఏం తెలుస్తుందండి? ఈ కాలంలో టెక్నాలజీ పెరిగి అసలు అద్భుతంగా మాట్లాడారు వాళ్ళు, అపోస్తలుల కంటే మస్తుగా మాట్లాడారు. అవునా కదా? కాదు కూడదు అని అంటే నేను అపోస్తలు చెప్పిన అబద్ధాలు ఇప్పుడు మీకు చూపిస్తా. మీరు ఓపెన్ చేయండి, ఒక్కొక్కటి ఓపెన్ చేయండి. యోహాను సువార్త ఎవరు రాశారు? యోహాను గారేనా? అపోస్తలుడేనా? ఆయన ఎంత అబద్ధం చెప్తాడో చూడు, ఎంత అబద్ధం రాస్తాడో చూడు. 1వ అధ్యాయం 18వ వచనం చదువు. ఎవడును ఎప్పుడైనాను, ఎంత అబద్ధం అంది. ఇప్పటి వరకు నేనేం చూపించిన యేసుప్రభుని ఎంతమంది చూశారు? యేసుప్రభుని ఎంతమంది చూశారు? సాక్ష్యాలు ఇచ్చారా లేదా? ఆడదానికి ఎందుకు, ఆయన ఎట్ట మాట్లాడుతున్నాడు చూడు. నమ్మొచ్చా మనం? యోహాను గారిని నమ్మొచ్చా? కళ్ళారా చూసినా, తాకి చూసినా, తడిమి చూసినా అని చెప్పింది ఎవరు? ఈయనే కదా, ఈయననే కదా, యోహాను గారినే కదా. మళ్ళీ ఇక్కడ ఏమంటాడు? దేవుణ్ణి ఎవరు చూడలేదంట. యేసుప్రభుని చూడలేదు నువ్వు? యోహాను గారు చూశారా లేదా యేసుప్రభుని? యోహాను గారు అండి పత్రిక రాశాడు, 1వ అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? నా కళ్ళు రాలా చూశాను, తాకి చూశాను,
అని చెప్పి సువార్తలో చూడు ఎంత అబద్ధం రాస్తున్నాడో. ఎవడును దేవుణ్ణి ఎప్పుడైనను ఎవరు దేవుని చూడలేదు. మరి అబద్ధం కాదా అదే? అందుకోసమే చెప్తున్నాను నేను, అపోస్తలు ఎంత అబద్ధం చెప్పారో చూడండి అని. ఆ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పండితులు చక్కగా చెప్తున్నారు, కానీ అపోస్తలులే అబద్ధాలు చెప్పారు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఇంకో మాట చూపిస్తాను. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము ఆఖరికండి. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు కూడా అబద్ధం చెప్తాడండి. ఇప్పుడు మాట్లాడేది యేసు ప్రభు. ఒకసారి చూడండి 5వ అధ్యాయము 37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు మీరు ఏ కాలమందైనను, దానికి కొంచెం సాగతీయాలి, ఏ కాలమందైనను. 1 2 అది ఏ 2 2 ఎట్లా చదువుతారు? ఏ నర్సరీ స్కూల్లోకి వెళ్తే నేర్పిస్తారు. ఏ కాలమందైనను ఆయనను చూడలేదు, ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము కూడా చూడలేదు. ఇది అబద్ధమా కదా మీరు చెప్పండి? ఏమంటే ఇది అబద్ధమా కదా మీరు చెప్పండి? ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరూపం కనబడుతుందా లేదా? ఆయన స్వరం వినబడుతుందా లేదా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అపోస్తలులందరూ యేసుప్రభు స్వరం విన్నారా లేదా? యేసుప్రభు మన దేవుడు. యేసుప్రభు మన దేవుడు. ఆ యేసుప్రభు దేవుడు అబద్ధం ఆడుతున్నాడు. తన స్వరూపాన్ని చూపించుకుంటూ, తన స్వరాన్ని వినిపించుకుంటూ ఏం చెప్తున్నాడు? ఎవ్వరు దేవుని స్వరము ఏ కాలమందైన అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏ కాలమందైనను దేవుని స్వరాన్ని గాని స్వరూపాన్ని గాని వినలేదు, చూడలేదు. మరి వింటున్నది ఎవరిది? ఏమంటే అబద్ధం కాదంటారా? ఇది అబద్ధం కాదు, నిజమేనంటే యేసుప్రభు దేవుడు కాదనాలే. మరి ఆ మాట ఎట్టంటాం మనం? యేసుప్రభు దేవుడే, కాకపోతే ఆయన అబద్ధం ఆడి నేను చెప్తాం అంతే. కానీ ఆయన మాత్రం దేవుడే. ఒకటరా అబద్ధాలు ఉంటాయి, పెద్ద పట్టించుకోకూడదు మనం అంతే. కానీ యేసుప్రభు మాత్రం దేవుడే. అంతేనా కదా? చూసారా? యేసు ప్రభు కంటే కూడా జ్ఞానవంతులు ఎవరు అనుకుంటున్నారు? రీసెంట్గా చచ్చిపోయిన ఆయన పండితులు. ప్రస్తుత కాలంలో చాలా మంది పండితులు ఉన్నారు. అబ్బా మామూలు మాట్లాడరాలు, మస్తు మాట్లాడతారు, తెలుగు అద్భుతం. బైబిల్ని ప్రకటన గ్రంథం నుంచి ఆది కాండం వరకు చదివారు వాళ్ళు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం కాదు, ప్రకటన గ్రంథం నుంచి ఆది కాండం వరకు చదివారు వాళ్ళు. రివర్స్ చదువుతారు వాళ్ళు. అంత పండితులు. బైబిల్ ఓపెనే చేయకుండా చెప్తారు, రిఫరెన్స్ కూడా చెప్పకుండా చదువుతారు. ఇంకా కొన్ని వచనాలు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కొత్త నిబంధన 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఇది రాస్తుంది ఎవరు? పౌలు గారు ఎంత అబద్ధికుడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది చూడండి. పౌలు గారు ఎంత పెద్ద అబద్ధికుడో ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఏమన్నాడు ఇక్కడ? సకల యుగములలో రాజై ఉండి అంటే అర్థం ఏంటండి? అక్షయుడు అంటే అర్థం ఏంటండి? చావు లేనివాడు, నాశనమే లేనివాడు, చావు లేనివాడు. అర్థమవుతుందా? మరి చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయాడు, చంపేశారు అని చెప్పేసి కూడా సువార్త ప్రచారం చేసేది కూడా ఈయన. మళ్ళా ఎవరు? పౌలు గారే. ఒక పక్కదేమో దేవుడు చచ్చిపోయాడు అంటాడు, ఇంకో పక్కేమో దేవుడు అసలు చావడు అని అంటాడు. ఇట్లనే నా బైబిల్ రాసేది. ఏమండి? ఇంకో మాట ఏమంటాడు? ఏంటట? అదృశ్యుడు అంటే అర్థం ఏంటండి? అదృశ్యుడు అంటే అర్థం ఏంటి? మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమయ్యేటట్టు. గాలి అదృశ్యమైంది అంటాను, ఒప్పుకుంటారా అందరూ? గాలి అదృశ్యమైంది ఒప్పుకుంటారా?
అదృశ్యమైంది అంటే గాలి కనబడదు. కనబడుతుందా? అమావాస్య రోజు ఏమైనా కనపడుతుందా? రాత్రిపూట ఏమైనా కనపడుతుందా? వర్షాకాలంలో ఏమైనా కనపడుతుందా? కొన్ని పాతకాలంలో ఎప్పుడైనా కనపడిందా? క్రీస్తుకు పూర్వం ఎప్పుడైనా ఎవరికైనా కనపడిందా? ఫ్యూచర్లో కనపడే అవకాశం ఏమైనా ఉందా? చెప్పండి. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధానంలో కనబడేదైతే అదృశ్యమైంది అని చెప్పకూడదు. ఎప్పటికీ ఎన్నటికి ఏమి చేసినా, తలకిందులు పెట్టినా, ఎలాడదీసినా, ఏ కోణంలో చూసినా, ఏ యాంగిల్లో చూసినా అది కనబడదు కనుకనే దాన్ని ఏమంటారు? అదృశ్యమైనది అని అంటారు. ఇది కూడా తెలియకపోతే ఎట్లా చెప్పండి? ఇప్పుడు దేవుడు ఎవరట? అదృశ్యవంతుడు. ఏమనుంది అక్కడ? అదృశ్యుడు దేవుడు అంటే అర్థం ఏంటి? ఎవడికి కనబడడు. మరి మీరు చూశారని చెప్పేసి ఎట్లా చెప్పారు? నేను పౌలు గారిని అడుగుతున్నా, చూశానని ఎట్లా చెప్పినావు? అందరికీ కనబడ్డా నాకు కూడా కనపడ్డాడని చెప్పినావు కదా. చెప్పినవా లేదా? మళ్ళీ నువ్వేమన్నావు? యేసుప్రభువే సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పినవా లేదా? రోమపత్రిక 9:6 రాసినవా లేదా? రాసిన. మరి 2 రకాలుగా ఎట్లా రాసినావు నువ్వు? అదృశ్యుడని నువ్వే చెప్తావు, కనబడతాడని నువ్వే చెప్తావు, చూసినా నువ్వే చెప్తావు, చూడలేదని నువ్వే చెప్తావు. ఎట్లా నమ్మాలి? అర్థమవుతుందా? ఎంత కన్ఫ్యూజన్! ఈ కాలంలో చెప్తున్నటువంటి పండితులు మాత్రం క్లారిటీగా చెప్తున్నారు. అపోస్తుల కంటే క్లారిటీ చెప్తున్నారు. అర్థమవుతుందా? ఇంకొక మాట ఏముందాడా? సరే, 6వ అధ్యాయం రండి, 15-16 మొదటి తిమోతి. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆయన, ఆ సర్వాధిపతి, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. బాగా సమీపింపరాని తేజస్సులో అంటే అర్థం ఏంటో చెప్పండి నాకు. ఏమండి? సమీపింపరాని తేజస్సు అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా ఎన్నడైనా పెళ్లికి పోయిర్రా? పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి రాత్రిపూట పెళ్లి జరుగుతూ ఉంటుంది. మీరు అడిగి అక్కడ ఫోటో షూట్ చేస్తున్నటువంటి వ్యక్తి 2 లైట్లు పెడతాడు, ఇటు పక్క. దాని దగ్గరికి ఎప్పుడైనా పోయిర్రా? టచ్ చేయటము, దాని దగ్గరికి వెళ్ళటం ప్రయత్నం చేశారా? ఎట్టుంటది? బాగా గాలుతుంటది కదా. కొంతమంది సిగరెట్లు దాని మీదనే వెలిగించుకుంటారు, ఆ లైట్ మీద. అంత ఇటు ఏడు ఉంటుంది అది. అవునా కదా? అదే ఆ రేంజ్లో వేడి ఉంటే ఇంకా హై వోల్టేజ్ కొన్ని ఉంటాయి, దాని దగ్గరికి వెళ్ళగలమా? దాన్ని చూడగలమా? కొన్ని సూర్యుడిని ఇప్పుడు కొంచెం చల్లబడ్డాడు, బయటకు పోయి ఒకసారి చూసేసి రండి అని అంటే ఒకటేసారి చూసేసి రండి, ఎట్టుండో ఏ విధంగా ఉండో బాగుండా లేదా అడిగేసి రండి అని చెప్పేసి అంటే చూస్తారా? కరెక్ట్ 1 నిమిషం చూసేసి రండి అని అంటే ఆయన్ని చూసిన తర్వాత ఇంకేమి చూడం, ఇంకేమి కనపడవు. అంటే మీకు సమీపింపరాని తేజస్సు ఎట్లుంటుందో చూపించడం కోసం చెప్తున్నాను, చూపించడం కోసం. అర్థమవుతుందా? ఇలాంటి సూర్యులతో పోలిస్తే కొన్ని కోట్ల సూర్యులతో సమానమైనటువంటి తేజస్సు అయింది. ఇంకా అలాంటి తేజస్సు దగ్గరికి ఎవరైనా పోగలరా దరిదాపుల్లోనికి? అందుకోసమే సమీపింపరాని తేజస్సులో దగ్గరికి కూడా రాలేనంతటి తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు ఏం గలవాడై అంటే అర్థం ఏంటి?
అమరత్వం అంటే అర్థం ఏంటి? మరణము. మరి చచ్చిపోయినరు అని చెప్పేసి చచ్చిపోయాడు తిరిగి లేచాడు, చచ్చిపోయాడు తిరిగి లేచాడు అని ప్రచారం చేస్తారు. మొన్ననే చచ్చిపోయారని గుడ్ ఫ్రైడే చేసుకున్నారు, ఆ ఈస్టర్ కూడా చేసుకున్నారు. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారండి అపోస్తలులు. ప్రస్తుత కాలంలో ఉన్న వాళ్ళే మంచోళ్ళు కదా, అపోస్తలులే అబద్ధికులు. అంతేనా కదా? ఏమన్నా గారు అర్థమవుతుందా? ఎవరు అబద్ధికులు అంటావు? అబద్ధాలు ఎవరు చెప్తున్నట్టు ఇప్పుడు? నాకైతే సంబంధం లేదు, ఉన్నది చెప్తున్నా నేను. స్టార్టింగ్లో వాళ్ళే చెప్పారు, మేము చూసాము 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 అని చెప్పిందే చదివించాను స్టార్టింగ్లో, అందుకోసమే గుర్తుపెట్టుకోండి అన్న. వాళ్ళే చెప్పారు చూసామని. ఇప్పుడు ఇంకో వరుసలో చూస్తే ఏమంటున్నారు? అసలు దేవుడు ఎవరికి కనబడరు, అసలు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉంటాడు, ఆయన ఎవరికి కనబడలేదు. మన చెవులో పూలు పెడుతున్నారా, ఏకంగా కొమ్మలు ఇరుసుకొచ్చి పెడుతున్నారా? కొమ్మలు కాదు, చెట్లు పిక్కొచ్చి పెడుతున్నట్టుంది ఎవరం. ఏంటండి ఇది? బైబిల్ ఎట్లా చదువుతారు అసలు? ఎట్లా చదువుతున్నారు అంటున్నా నేను. అర్థమవుతుందా? ఇంకా కంటిన్యూషన్ చదవండి అక్కడ. అమరత్వము గలవాడై ఉన్నాడు. తర్వాత మాట ఇది మరీ జోకు, మరీ భయంకరం. ఇది మనుషులలో ఎవడును అంటే, ఇప్పుడు పౌలు గారు మనిషి కాదు, పౌలు గారు ఎవరు కాదు, మనిషి కాదు. యోహాను గారు కూడా మనిషి కాదు. అపోస్తలు ఎవరు మనుషులే కాదు అసలు, అవునా కదా? ఏ అపోస్తలుడు మనిషి కాదు. ఎందుకు? వాళ్ళు దేవుణ్ణి చూశారు, వాళ్ళు దేవుణ్ణి చూశారు. వాళ్ళు యేసుప్రభు దేవుడు, ఆ దేవుణ్ణి చూశారు వాళ్ళు. సో మనుషులైతే ఎవరు చూడరు, వీళ్ళు మనుషులు కాదు. ఎవరు కాదు మనుషులు? అపోస్తలు ఎవరు కూడా మనుషులు కాదు. అంతేనా? కరెక్టేనా? ఇంకొక మాట, యోహాను గారు అయితే భయంకరమైన అబద్ధం మాట్లాడతాడు. ఒకటే పుస్తకంలో మొదటి పత్రిక ఇందాక చదివాం కదా మనం. మళ్ళా చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. మొదటి యోహాను పత్రిక. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏదైతే ఉండెనో, మేము ఏదైతే విన్నామో, మేము కన్నులారా ఏదైతే చూసామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియచేస్తూ ఉన్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఎవరైనా ఆ జీవము ప్రత్యక్షమైంది. ఎవరైనా ఎవరి గురించి చెప్తున్నాడు? అసలు ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి ఇది మాట గట్టిగా కదా. అంటే ఇప్పుడు యేసుప్రభుని చూశానని, యేసుప్రభుని కళ్ళారా చూశానని, యేసుప్రభుని చేతులతో చూశానని చెప్తున్నాడా లేదా? ఎవరు ఏమంటున్నాడు? ఇప్పుడు కరెక్ట్ చూడండి మీరు, ఎమ్మటి మాట మారుస్తారు మళ్ళా యోహాను గారు. ఎంత ఫాస్ట్గా అంటే ఎంత ఫాస్ట్గా మాట మారుస్తాడు చూడు. ఒక్కసారి 4:12 చదవండి, అందులోనే 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. గబుక్కును మారుస్తాడు చూడు మళ్ళా మాట. అటనే చదువుతారు దాన్ని. ఏ మానవుడు అక్కడ ఎక్కడ ఎన్నో ఉంది అది? ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. ఎంత పెద్ద భయంకరమైన అబద్ధం! ఇంతకు మించిన అబద్ధాలు ఉంటాయి అన్న? ఏమండి, ఇందాక 1వ అధ్యాయంలో ఏం చెప్పినావు? కళ్ళారా చూసినా, చేతులతో తాకినా, తడిమి మరి చూసినా అని చెప్తీవిగా. మళ్ళీ 4వ అధ్యాయానికి ఇంత ఘోరమా? 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమని చెప్తున్నావు? అసలు ఏ మానవుడు దేవుడు చూడు అంటే, ఇప్పుడు నువ్వు మానవుడు కాదా? యోహాను గారు మానవుడు కాదనాలా, లేకపోతే యోహాను గారు అబద్ధం చెప్తున్నాడు అనాలా? పోనీ మీరే నాకు చెప్పండి, నేను డిసైడ్ అవుతా ఏదో ఒకటి. యోహాను గారు మానవుడా కాదా?
అయితే ఆయన చెప్పేది అబద్ధమా? మరి ఏందన్నట్టు ఇదే వారం? అసలు ఏంది ఇది? ఏమండి, ఎవరు కరెక్టు? అపోస్తలులు నమ్మాలనా? ఈ కాలంలో పండితులు ఈ పండితుల్ని నమ్మాలనా? ఎవరిని నమ్మాలి ఇప్పుడు మీరు చెప్పండి? అపోస్తులు ఏం చెప్తున్నట్టు? అసలు ఇప్పుడు అపోస్తులు ఏం చెప్పారు మొత్తానికి చెప్పండి? ఎవరిని? యేసు ప్రభునేమో తాకాము, చూశాము, తిరిగాము, ఆయనతో పడుకున్నాము, ఆయనతో తిన్నాము అని చెప్తున్నారు. దేవుణ్ణి చూడలేదు, ఎవడు చూడలేరడు, ఎప్పుడు ఆయన కనబడడు, దేవుడిని ఎవ్వరు చూడలేదు అని చెప్తున్నారు కదా. ఫైనల్గా కంక్లూజన్లో అసలు అపోస్తులు ఏం చెప్పారు చెప్పండి? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి? అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు అని అంటే, వన్ వర్డ్లో చెప్పాలి ఆన్సర్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని చెప్తున్నారు వాళ్ళు. ఎంత మరి డేంజర్ కాదా ఇది? అందుకోసమే చెప్పేది అపోస్తలు నమ్మకండి అని. నమ్ముతారా మళ్ళా? యేసు ప్రభు దేవుడే అబ్బా, అపోస్తలు నమ్మకండి మీరు. అపోస్తలు ఏమంటున్నారు? మేము యేసు ప్రభుని చూసాము, కానీ దేవుణ్ణి మాత్రం. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న పండితుల్ని గుంజుకొచ్చినాం అనుకో, నిల్చోబెట్టి చెప్పినాం అనుకో, ఇప్పుడు ఆయన చెప్తాడు, బ్రదరు తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదని చెప్తున్నారు వాళ్ళు, కుమారుడైన దేవుడిని చూశారను. అట్లెక్కడైనా ఉందా? ఆదివారం సెలవు అని అన్నాం అనుకో, ఏ ఆదివారం అని అడుగుతావా? ఆదివారం సెలవు అండి, ఏ ఆదివారం అని అడిగితే ఏమనాలి ఆయన్ని? దేవుణ్ణి చూడలేదు, ఏ దేవుణ్ణి అని అడుగుతావా? వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్, దేవుణ్ణి ఏ నరుడు ఏ మానవుడు చూడలేదు. ఏ దేవుణ్ణి అనేది ఎట్లుంటది? ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు? ఏంటి ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు? ఒక్కడే కదా. ఆ ఒక్క దేవుణ్ణి మేము చూడలేదు, ఎవడు చూడలేరు అని చెప్తుంటే, అట్ట కాదు, తండ్రి అయిన దేవుడు వేరు, కుమారుడైన దేవుడు వేరు, ఇంకా అల్లుడైన దేవుడు ఇంకోడు, బామర్ది దేవుడు ఇంకొకడు, తాత దేవుడు ఇంకొకడు, ఇంకా సిగ్గుండాలి కాస్తన్నా. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు, వాళ్ళు పండితులు. మళ్ళా అపోస్తలు ఏం చెప్తున్నారు? వీళ్ళు ఏం చెప్తున్నారు? ఏమైనా అర్థమవుతుందా? అంటే కరెక్ట్గా చెప్పాలంటే, వన్ వర్డ్లో చెప్పాలంటే, ఏ పాస్టర్ యేసు దేవుడు అని ప్రకటన చేస్తున్నాడో వాళ్ళందరూ యేసు ప్రభుతో మొదలుకొని దేవుణ్ణి కూడా విడిచిపెట్టకుండా అపోస్తులందరూ కూడా అబద్ధం చెప్పారు, అపోస్తలందరూ అబద్ధికులు అని చెప్తున్నారు వాళ్ళు. డేంజర్ కాదా? ప్రమాదం కాదా? అందుకోసమే ఇది గమనించినటువంటి ఆ సహోదరుడు ఏం చేస్తాడంటే, యేసు దేవుడు అంటే నరకం పోతావా పరలోకం పోతావా చెప్పు అంటాడు డైరెక్టే. ఇట్లా చెప్పకపోతే వీడికి బ్రెయిన్ ఎలగదు, అందుకోసం ఇట్లనే చెప్తా అంటాడు ఆయన. అబద్ధం చెప్పి సచ్చుడు కంటే నిజం చెప్పి సచ్చుడు మేలు కదూ, అవునా కదా? అబద్ధం చెప్పి సచ్చుడు కంటే నిజం చెప్పి సచ్చుడు చాలా ఉత్తమం కదా. సావటం మాత్రం కన్ఫర్మ్ అబ్బా, నువ్వు ఎంత తప్పించుకొని తిరిగినా సావు మాత్రం ఆగదు చూడు, పక్కా చస్తావు. అదేదో నిజం చెప్పి సావు బాగుంటుంది. కానీ ఈరోజు మనకి ఎవరు కావాలంటే గుంపు కావాలి. యేసు ప్రభు ఎప్పుడో చెప్పేశారు, గుంపును చూడకండి నాయన, విశాల మార్గంలో వెళ్ళే బ్యాచ్ అంతా గుంపు, వాళ్ళు నరకానికి పోయే బ్యాచ్ అన్నాడు. ఆ గుంపు అంతా ఒక పక్క ఉంది, అవునా? ఫిల్టరింగ్ చూడేస్తుంది. మన కౌతాలంలో ఎంతమంది ఉంటారు క్రైస్తవులు, ఎంతమంది వచ్చారు? అట్టుంటది క్రైస్తవులతో పెట్టుకుంటే,
అవునా కదా? పెళ్ళి కంటే ఎంతమంది పోతారు? దాదాపు ఈరోజు పెళ్ళి అని ఏదో చెప్పారు, పెళ్ళే అక్కడ ఎంతమంది ఉంటారు? ఎవర్రా మీరు అని అడిగితే క్రైస్తవులం అంటారు అంతే. అవునా కదా? ఏరీడా ఎంతమంది వచ్చారు ఈడ? ఏ మీరు అపోస్తులు చెప్పినట్టు చెప్తున్నారు, మేము రాము. అపోస్తులు అబద్ధం చెప్పారు. ఈ కాలంలో మా వాళ్ళు చెప్తారు చూడు, మాటకు ముందు యేసుదేవుడు, మాటకు తర్వాత యేసుదేవుడు, ఏసయ్య ఏసయ్య యేసుదేవుడు అంటే అబ్బా ఎంత సమగుంటదో కదా. అందుకోసమే సూటిగా చెప్పాలంటే యేసు దేవుడు అన్నోడు ఒక్కడు కూడా గేటు కూడా ఒకడు పరలోకం గేటు దాకా కూడా వెళ్ళరు. పరలోకం గేటు దాకా సంగతి వేరు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఆచూకులోనే రాడు. ఇది మాత్రం పక్క. ఎందుకు అని అంటే పచ్చి పచ్చిగా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి అబద్ధికునిగా చిత్రీకరిస్తున్నారు వీళ్ళు. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడబ్బా, గంతకు దాన్ని దాటి కూడా వీళ్ళకి ఏం అర్థమవుతుంది అసలు? అంత పోయే కాలం ఎందుకు, అంత దురదెందుకు వీళ్ళకి అనిపిస్తుంటది? అరే ఆయన నోటితో ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడును నిర్మింపబడలేదు. ఏమండి, నాకు ముందు ఏ దేవుడు లేడు. అదొక్కటి చదివి నేను పాఠం ముగించేస్తాను. 43 యెషయా గ్రంథం 10, అదొక్క మాట. యెషయా గ్రంథం 43 అధ్యాయం 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి. ఏం తెలుసుకొని? మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని అంటే నేనే యేసు ప్రభునని గ్రహించినట్లు. అంతేనా? నేనే యేసు ప్రభునని అంతేనా? నేనే దేవుణ్ణని, నేను ఆయనని అంటే నేనే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించిన ఆ దేవుణ్ణి నేనేనని తెలుసుకొని గ్రహించినట్లు మీరును. నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును. ఈయన ఎవరు చెప్పండి? ఇప్పుడు మనకు కావాల్సింది ఈయన. నేను ఏర్పరచుకుని నా సేవకుడును మీరును అన్నాడు. మీరును అంటే అర్థం ఏంటి? మీరు కూడా. మీరును అంటే ఎవరాళ్ళు? అక్కడ ముగ్గురున్నారు. ఒకటి నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు నిర్మింపబడలేదు, నేనే ఆయన నేను తెలుసుకొని నన్ను గ్రహించి మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి, మీరు తెలుసుకోవాలి నేనే ఆయనని మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవటం కోసం నాకు సాక్షులు ఎవరెవరు అని అంటే మీరును అంటే ఎవరు? ఎస్, ఇశ్రాయేలీలు. తర్వాత నా సేవకుడును అన్నాడు. నా సేవకుడు అంటే ఎవరు? ఎవరికన్నా తెలుసా? డౌట్ ఉందా? ఆ పేజ్ అలానే పట్టుకొని 42:1 చదవండి. 42:1 చదవండి. ఆ పేజ్ అలానే పట్టుకొని 42:1 చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, ప్రాణమునకు ప్రియుడు. ఎవరినా? డౌట్ ఎందుకు? 12వ అధ్యాయము మత్తయి సువార్త 17వ వచనం నుంచి చదవండి. ఇదే విషయాన్ని కోడ్ చేస్తూ ఆయనే మాట్లాడుతుంటాడు డైరెక్ట్ గా. 12వ అధ్యాయం 17వ వచనం నుంచి మత్తయి సువార్త. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకున్నాను, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. అంటే ఎవరి గురించి కన్ఫర్మేషన్ అయిందా లేదా? ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. అక్కడ మాట్లాడిన సేవకుడు ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు. అర్థమైందిగా? ఇప్పుడు రండి 43:10కి. మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును అంటే ఎవరు? ఇప్పుడు నా సేవకుడు అంటే ఎవరు కదా? దేవుడు ఏర్పరచుకొని దేవుని సేవకుడు ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు వారు. సో గుర్తు పెట్టుకోండి, ఒకటి ఇశ్రాయేలీలు, 2 యేసుక్రీస్తు ప్రభువు వారు. వీళ్ళిద్దరు ఎవరట? నెక్స్ట్ లైన్. నాకు సాక్షులు. ఎవరికి సాక్షులు? ఈ దేనికి సాక్షులు?
ఇప్పుడు ఇగో ఈయనే సాక్షి అండి నాకు అని చెప్పేసి అన్నావు అనుకో, ఏం జరిగింది, ఏ విషయానికి సాక్ష్యం, ఏ విషయానికి, ఏ సందర్భానికి, ఏ విషయానికి సాక్షి ఆయన అని ఒక పర్టికులారిటీ ఉంటుందా లేదా? ఆ పర్టికులారిటీ ఏంటో కింద చదివితే అర్థమవుతుంది. ఏ విషయానికి సాక్షులు వాళ్ళిద్దరు? నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, అది నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత నా తర్వాత ఏ దేవుడును ఉండడు ఉండడు అని చెప్పడానికి సాక్షులు ఎవరెవరు? ఎవరిని పెడుతున్నాడు దేవుడు? ఇజ్రాయేలుని పెడుతున్నాడు, తర్వాత యేసుక్రీస్తుని పెడుతున్నాడు. ఈ దేడిది మగ్గాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎవరినైతే దేవుడు సాక్షిగా పెట్టాడో నా తర్వాత ఏ దేవుడు రాడు అని అంటే, ఆయన తర్వాత వచ్చాడు ఇంకొక దేవుడు, ఆయనే కుమారుడైన దేవుడు అని మాట్లాడుతున్నాడు. వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు వీళ్ళని? నా తర్వాత ఏ దేవుడు రాడు, దానికి సాక్షియే యేసుక్రీస్తు అని అంటే, ఆ సాక్షి అయిన యేసుక్రీస్తునే దేవుడు అనేస్తే ఎట్లుందంటే ఇది? సాక్షులకు లంచం ఇస్తే నోరిప్పడు, అంతేగా? అట్లాంటిదే కదా ఇది. మన వాళ్ళందరూ అంటే ఈ క్రైస్తవ సమాజం, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం చేసేటటువంటి పని ఎట్లాంటిదే ఉందా లేదా? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఎలాంటి దేవుళ్ళు రారు. ఈ మాటకు సాక్షి ఎవరయ్యా అనంటే యేసుప్రభు. అందుకోసం యేసుప్రభు ఎక్కడా కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోకుండా ఉండటం మాత్రమే కాకుండా ఎవరిని ఆరాధించాలి అని చెప్పేసి యేసుప్రభుని అడిగితే యేసుక్రీస్తు ప్రభువులు చెప్పిన మాట ఏంటి? దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి అంటే నా ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధించాలి అని చెప్పాడు. సత్యం అంటే ఎవరు? యేసుప్రభుగా. అంటే యేసుప్రభును దేవుణ్ణి ఆరాధించే విధానం క్రీస్తు ద్వారా ఆత్మ సహాయంతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ ప్రభు అయిన దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి అని చెప్పింది ఎవరు? యేసుప్రభువే కదా. ఇంత క్లారిటీగా ఆయన చెప్తుంటే, ఆ దేవుని స్వరూపాన్ని కానీ, ఆయన స్వరూపాన్ని కానీ, ఆయన ఆ స్వరాన్ని కానీ ఎవరు చూడలేదు, వినలేదు అని చెప్పింది ఎవరు? యేసుప్రభువే కదా. ఆయన కరెక్ట్గానే ఇస్తున్నాడు సాక్ష్యం. కానీ ఈరోజు మనల్ని పచ్చిగా నిలబెట్టి నిలువున దోస్తుంది ఎవరో తెలుసా? ఈ దొంగ పాస్టర్లే, ఈ అబద్ధికులే, పండితులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళే. ఈ విషయాన్ని మాత్రం చాలా కరాఖండిగా చెప్పాలప్ప. నిలబడి బజార్లో పీక కోయించుకోవాలి వాళ్ళ చేత, కానీ వాస్తవం మాత్రం చెప్పాలంతే. దుమ్ము లేచిపోవాలి. కొందరి మనోనేతరాలను వెలిగింపబడాలి, కొందరైనా రక్షింపబడాలి, కొందరైనా సర్వసత్యంలోనికి రావాలి, వాస్తవాన్ని ప్రకటించాలి. సత్యం బైబిల్ మొత్తంలో సారాంశం దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరయ్యా అంటే తండ్రి మాత్రమే దేవుడు అని కూడా చెప్పింది బైబిల్. అయినా వీడి బుర్ర వెలగట్లేదు అని అంటే మనం ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి తెలుసా? సావాలి మనం, అంతే. ఫైనల్ మిగిలింది అదే. ఓరుగారే, నేనేం అబద్ధం చెప్పట్లేదబ్బా. దేవుడు ఒక్కడే, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఈ 3 లోకాలలో వెతికి చూసినా కూడా దేవుడు ఒక్కడే. ఆయన ఎవరయ్యా ఆయన అని చెప్పేసి ఆయన అడిగితే తండ్రి మాత్రమే దేవుడు అని ఆయన చెప్పాడు. అయినా కూడా నువ్వు మోసం చేస్తున్నావు అని అంటే క్రైస్తవులైనా గొర్రెలై ఉండాలి, నువ్వైనా తోడేలై ఉండాలి. అవునా కదా? మనోళ్ళు నిజంగా యేసు ప్రభు చెప్పిన మాటలో లీనమైపోవటంగా జీవించేస్తున్నారు. నా గొర్రెలు అన్నాడు. అరే మనం గొర్రెలట్రా, పైన చూడకు, తల దించు, ఎదురుగా ఏం కనబడినా గుదుడే. గొర్రెలు ఏం చేస్తాయి? 2-3 చోట్ల న్యూస్ వచ్చింది గొర్రెల సంగతి ఏంటి అని అంటే, తల కిందికి దించుకొని నడిచినాయి అనుకో, ఎదురు ట్రైన్ ఉన్నా కూడా ఆ ట్రైన్ కింద పడి చస్తున్నాయట. ఆ చస్తున్నాయి అని చెప్పేసి చూడవు, నేను కూడా పోయి చస్తా, అంతే, పోతూనే ఉంటాయి అంతే. ఫారెన్లో, వేరే కంట్రీస్లో ఒక పెద్ద లోయ కరెక్ట్ కట్ చేసినట్టు ఆ అంచున పోయి ఒక గొర్రె జారి కింద పడింది. ఆ గొర్రె జారి కింద పడటం ఒక గొర్రె చూసింది.
అది పడింది, నేను ఆగాల, నాగొద్దు. దానికోసం పరిగెత్తుకుని పోయింది, ఇది కూడా పడింది. ఇది పట్టం ఇంకో 2-3 గొర్రెలు చూసినాయి. ఆ 2-3 గొర్రెలు పరిగెత్తుకుని వచ్చినాయి, ఇవి దూకినాయి. ఇవి దూకడం మిగతాయి చూసినాయి, వరుసపడ్డాయి. ఇక ఒక్కటంటే ఒక్క గొర్రెం కూడా మిగలకుండా దగ్గర 500 గొర్రెలు పడ్డాయి లోపల. అందులో ఫస్ట్ రౌండ్లో పడ్డ 100 గొర్రెలు పోయినాయి. మిగతా అన్ని వాటి మీద పడ్డాయి కాబట్టి బతికినాయి. న్యూస్లో వచ్చింది ఇది. మనోళ్ళు కూడా అంతే, కుప్ప కట్ట మొత్తం నరకంలో దూకటమే. కొంతమంది ఎట్లా మాట్లాడతారు తెలుసా? మా అయ్యగారు ఎక్కడుంటే మేము అక్కడే. మా అయ్యగారు నరకంలో పోయిన తర్వాత మేము పరలోకం పోయి మాత్రం ఏం చేస్తాం చెప్పు? మేము కూడా అడిగి పోతాం. కరెక్ట్గా చెప్పాలంటే దేవుణ్ణి, బైబిల్ ఎవరు లెక్క చేయట్లేరు ఈ కాలంలో క్రైస్తవులు. ఎంత చెప్పినా ఏం చెప్పినా మా అయ్యగారు, మా పాస్టర్ గారు అంతే. ఆ యేసుప్రభు ప్రాణం ఇచ్చుటో లేదో మాకు తెలియదు కానయ్యా, మా అయ్యగారు మా కోసం ఏడ్చి ప్రార్థన చేసి, అసలు మామూలుగా కాదు, అసలు మా కోసం ఇంత చేసిన ఆయనని మీరు ఒక్క మాట అన్నా మేము ఊకోమండి. అబద్ధమో సబద్ధమో, నిజమో తప్పో రైటో ఏదో ఒకటి, స్టార్టింగ్ నుంచి మాకు ఆయనే ప్రార్థన చేశాడు, మేము ఆయనతోనే ఉంటాం. ఆయనతో ఉంటే నరకం పోతారబ్బా అని అంటే, ఆయనతో నరకంలో ఉన్నా మాకు హాయిగానే ఉంటుంది. ఆయనతో కలిసి నరకంలో పోయినా కూడా మాకు భలే మంచిగా ఉంటుంది. అక్కడ కూడా ప్రార్థన చేస్తాడు మా అయ్య. ఆయన ప్రార్థన చేస్తే చాలు, మంటలన్నీ చల్లారిపోతాయి నరకంలో. అట్లాంటి వాళ్ళని చూశాను నేను క్రైస్తవుల్లో. అందుకోసమే సూటిగా చెప్తే ఎక్కదని చెప్పేసి రివర్స్లో చెప్పిన పాఠం. సెకండ్ హాఫ్ అర్థమైందా? ఫస్ట్ హాఫ్ గుర్తుంటేనే సెకండ్ హాఫ్ అర్థమైతే చెప్తా కాదని చెప్పిన. ట్విస్ట్ కూడా, అవునా కదా? అది కాబట్టి ఎంత గట్టిగా ట్రై చేసినా ఇంకెన్నాళ్ళు బతకం. ఎన్నాళ్ళు బతికినా పెద్ద రుచి పసే ఉండదు ఇడ, అవునా కదా? ఏముంటుందా రుచి? గదే సాంబారు, గదే బియ్యము, గదే ఒడ్లు, ఇంక అంతకు మించి ఏమైనా తింటామా? గట్టిగా మాట్లాడితే కాస్త పొడుగు బియ్యం తింటాం. అది బియ్యమే, కాకపోతే ఏమంటారు దాన్ని, పొడుగు బియ్యాన్ని? ఆ బాసుమతి. ఏ మతి అయితే ఏంది? ఏదో సామెత అంటారు కదా, ఏ రాయి అయితే ఏంది తలబలు కొట్టుకోవటానికి అన్నట్టు, కడుపు నింపుకోవటానికి ఏ బియ్యం అయితే ఏందండి? గదే బియ్యం కాస్త కలర్ మిక్స్ చేసో, లేకపోతే ఇంకాస్త మసాలా దంచో కొడతారేమో తప్ప అంతకుమించి ఏమైనా ఉంటుంది ఇక్కడ? ఏమి ఉండదు. అందుకోసమే బతికితే 4 దినాలు నలుగురికైనా సత్యం చెప్పి చచ్చిపోయిన రాబోయ్ అని చెప్పేసి అనుకునే విధంగా. అందుకోసం అపోస్తలు ఏమైనా మనలాగా తెలితొక్కోళ్ళు అనుకుంటున్నారా? తలబట్టమే. రాజుల్ని కూడా లెక్క చేయకుండా చంపేస్తాం నిన్ను అని చెప్పేసి బోన్లో నిల్చోబెడితే అంటాడు, మీరందరూ నాలా మారిపోవాలనేది నా ఆశ. ఏంటి? అధికారులందరి ముందు నిలబడి ఎవరు అంటాడు, ఏం సౌలా ఇంత తొందరగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావా అని చెప్పేసి అధికారి మాట్లాడితే, నువ్వేంది అందరినీ చేయటానికి ట్రై చేస్తుంటే నేనొక్కడేంది అంటాడు ఆయన. నేనొక్కడిని చేయి, నీకు నాకేం వచ్చింది? అందరినీ చేస్తే నేనేమో అందరి లెక్క ఒక రాయితో ఒక పిట్టను కొట్టే రకం కాదు, ఒక రాయితో అన్ని పిట్టలు కొట్టేసే రకం నేను, కాబట్టి అందరినీ టార్గెట్ చేసినా అని అంటాడు. మహా అంటే చంపుతారు, అంతకుమించి ఏం చేస్తారబ్బా మీరు? జైల్లో వేసినారనుకో, ఆన్నేమైనా సైలెంట్గా ఉంటానా నేను? జైల్లో చాలామంది ఉంటారు ఖైదీలు. నా పనే సత్యంత వరకు ప్రకటించటమే. అందుకోసమే కొద్ది దినాలు బ్రతికినా ఇప్పటి వరకు వాళ్ళ గురించి మాట్లాడుకొని, తరిస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుకొని మనం వాళ్ళని మహిమపరుస్తున్నాం, అవునా కదా? వాళ్ళని ఘనపరుస్తున్నాం మనం ఈరోజు. ఎప్పుడు ఏ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చెప్పు పౌలు గారి గురించి తెలియని దేశం ఉందా చెప్పు? పౌలు గారి గురించి తెలియని దేశం ఉందా? అది, అవునా కదా? ఆ రేంజ్లో దేవుని కోసం సత్యాన్ని ప్రకటించి
కన్ను మూసే ప్రయత్నం చేద్దాం. ఏమీ లేదు ఈ లోకంలో. ఎంత తిరిగినా ఎంత తిన్నా అదే, అదే తిరుగుడు, అదే తిండి, అంతకు మించి ఏమి ఉండదు. కొన్నాళ్ళైతే బంగారం తింటా, వజ్రాలు తింటా అన్నట్టు ఏమైనా ఉంటుందా? అయ్యప్పటికి తినం. తినేదల్లా మళ్ళా ఏ చపాతీయో, ఏ పరోటానో, ఏ దోశనో, ఏ ఇడ్లో తినాలి తప్ప, తిన్నదే తినాలి తప్ప కొత్తదైతే ఏం ఉండదు. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. దేవుని కృపలో గట్టి గింజలే వచ్చి కూర్చున్నాయి. మీరు విన్నటువంటి మీరందరూ గట్టి గింజలే అని అనుకుంటున్నాను. పొట్టంతా రాదు. మీరు కాస్త బలంగా నిలబడితే ఏదో కడుపు నింపుకోవటం కోసం మీ పనులు మీరు చేసుకుంటూ, ఇది మాత్రం మానేయకుండా సమయమనక అసమయమనక ఈ పని చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? నేను అదే పనిలో ఉంటాను, మీరు అదే పనిలో ఉండండి. ఏదైనా డౌట్లు ఉంటే ఫోన్ చేయండి, అడగండి. లేదంటే నేను ఎల్లప్పుడూ అవైలబిలిటీలోనే ఉంటాను. యూట్యూబ్లో FJCM మిర్యాలగూడ అని ఛానల్ యూట్యూబ్లో కొడితే అనేక ప్రసంగాలు, దగ్గర దగ్గర ఒక 1100 ప్రసంగాలు ఉంటాయి. వినండి, బలపడండి.